dim dum dana da dim dana da dim dum dana da dim dana dim dum dana dim dum dana da dim dana udani da dani dana dir dana na udani da dani dana dir dana na dana da diana da dim dum dana da dim dana dim dum dana da dim. మాస్టర్ ఈకే గారు అనుగ్రహించినటువంటి నవలా సప్తకంలోని 4వ గ్రంథం అయినటువంటి గరుడకేతనం. అదేంటండి, పేరు ఆయన పెట్టి ఉండొచ్చు, గరుడకేతనం అని మనందరికీ తెలిసిందే. ఆయన అనుగ్రహించింది అని అంటారేమిటండి, ఇది రాసింది అనంతకృష్ణ గారు కదా అని మనం అనుకుంటామని ముందు మాటలో అనంతకృష్ణ గారు ఈ గ్రంథం వెలువడటంలో నేను పున్నయ్య శాస్త్రి గారు పరికరములు మాత్రమే, ఇది మొత్తం మాస్టర్ గారిదే అని సవినయంగా తెలియజేసుకుంటున్నాము అన్నారు. అంటే ఈ గ్రంథం వారి ఇరువురి ద్వారా బయటికి వెలువడి ఉండొచ్చు, కానీ అనుగ్రహించింది మాత్రం ఈకే గారు అనేటువంటిది. ఈ గరుడకేతనం గ్రంథాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు ఆటోమేటిక్గా అనుభూతి మనకు కూడా కలుగుతుంది. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు అనుభూతి కలగటమే కాదు, ఈ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు కూడా అదే అనుభూతి కలుగుతుంది. మాస్టర్ గారి ద్వారా చిత్రంగా ముందు 6వ గ్రంథం మంద్రజాలం, ఆ తర్వాత 7వ గ్రంథం పురుషమేధం, తర్వాత మొదటిదైనటువంటి పురాణ పురుషుడు, తర్వాత 2వది క్రీడామయుడు వచ్చినాయి. ఆ తర్వాత ధర్మకాయుడు, గరుడకేతనం అంటే 3వది 4వది అనంతకృష్ణ గారు పుణ్యశాస్త్రి గారి ద్వారా మాస్టర్ గారు మనకు అనుగ్రహించారు. దీనిలో ఆ పేరే గరుడకేతనము అన్నారు. అంటే గరుత్మంతుడు జెండాగా కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయన రథానికి ఆయన యొక్క ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడంలో, అందులోనూ సంగ్రామములు చేసి రాక్షసుల యొక్క బారి నుంచి రక్షింపటం అంటే అవతార లక్షణాల్లో అది కూడా ఒకటి కనుక దానికి చిహ్నం ఇది అని చెప్పారు ఈ గ్రంథం తొలి పలుకులో. అంతేకాకుండా ఇందులో అసలు మొదటి అధ్యాయంలోనే మాస్టర్ గారు ఇందులో ఈ గ్రంథంలో బాణాసురుడు అనేటువంటి వాడితో యుద్ధం జరుగుతుంది. తమాషా ఏంటంటే ఆ బాణాసురుడు అనేవాడు శివుడి యొక్క వరాన్ని పొంది ఉన్నాడు. ఎలాంటి వరం అంటే, రాక్షసులు చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా. మనకు భస్మాసురుడు కథ తెలుసు. నేను ఎవడి నెత్తిన చేయబెడితే వాడు భస్మం అయిపోవాలని కోరి శివుడు నెత్తిన పెట్టడానికి రెడీ అయ్యాడు. ఈ బాణాసురుడు కోరుకున్నది ఏంటంటే, నాకు కావలసినప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు వచ్చి నా తరఫున యుద్ధం చేయాలని కోరుకున్నట్ట. వాడు అడిగింది అది. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, ఇక శివుడే నా తరఫున యుద్ధం చేస్తుంటే ఇక నేను ఓడిపోవటం ఎప్పటికీ ఉండదు కదా. అది కోరాడు. ఆయన వెంటనే వరం ఇచ్చేశాడు భోళాశంకరుడు. ఎప్పుడైతే వరం ఇచ్చాడో ఇహ వీడికి ఎక్కడ లేని ప్రవర్తన అంతా కూడా చాలా తప్పుగా ప్రవర్తించడం, అందరినీ ఏడిపించడం, రాక్షసులందరి కదా అదే కదా. అయితే ఆ బాణాసురుడి యొక్క కుమార్తె ఉష అనేటువంటి ఆవిడలో ఒక సుందర పురుషుడు కనబడటం, అతనే నా భర్త అని ఆవిడ కనిపించటం. ఆ కథంతా దీనిలో మనకు సమయాభావం వల్ల వివరంగా చెప్పుకోవడం ఉండదు. చివరికి శ్రీకృష్ణుడు యొక్క మనవడిని నాకు కనబడ్డవాడు అతను అని చెప్పి కల్లో అనుకోవటం, దాంతో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు గాంధర్వ వివాహం చేసుకోవటం, అది తెలిసి వాళ్ళిద్దరినీ ఆ బాణాసురుడు బంధించటం, అది తెలుసుకొని శ్రీకృష్ణుడు చివరికి రావటం. ఆ యుద్ధంలో శివుడు మరి వీడు కోరుకుంటాడు అప్పుడు శివుడిని రమ్మనమని. శివుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతుంది. మనకు మామూలుగా నాటకాల్లో రామాంజనేయ యుద్ధం అని, కృష్ణాంజనేయ యుద్ధం కూడా కల్పించి సినిమాలు కూడా తీశారు. అవేవి జరిగినవి కాదు, అదంతా పైత్యం. కానీ కృష్ణుడికి శివుడికి మాత్రం యుద్ధం జరిగింది. ఇది ఎవరు సినిమా తీయరు. జరిగినవేమో తీయరు, లేనివన్నీ కల్పిస్తూ ఉంటాం. చాలా విచిత్రంగా ఉంటుంది. శివుడికి కృష్ణుడికి యుద్ధం జరిగితే ఎవరు గెలిచారనిపిస్తుంది వెంటనే మనకి. కృష్ణుడే గెలిచాడు అంటే మామూలు భాషలో చెప్పుకుంటే కృష్ణుడు గెలిచాడు, శివుడు ఓడిపోయాడు. కానీ ఈ గ్రంథంలో మనకు మాస్టర్ గారు ఇచ్చారు ఏమని అంటే, వాళ్ళిద్దరికీ తేడా ఏమీ లేదు అని. అంటే ఒకళ్ళు ఓడారు ఒకళ్ళు గెలిచారని ఎప్పుడు చెప్పుకుంటాం? ఇద్దరు అయితే. ఇప్పుడే చెప్పారు కదా,
అటు లక్ష్మణేంద్రుల వారు, ఇంకో పక్కన మాస్టర్ గారు, వాళ్ళిద్దరూ రెండు దేహాలు ఉన్నటువంటి ఒకే వెలుగు అని. అలాగే కృష్ణుడైనా అటు శివుడైనా వాళ్ళిద్దరూ వేరు కాదు అంటూ దాన్ని కృష్ణుడే చెప్పినటువంటి మాటలు మనకి ఇందులో ఇచ్చారు. నా తేజో రూపమే భవుడు, అతని మోహన రూపమే నేను. సో వాళ్ళిద్దరి మధ్య అభేదం ఎవడైతే చూస్తాడో హరిని ద్వేషించేవాడు హరుడు భక్తుడు కూడా కాలేయుడు అని కూడా ఇందులో ఇచ్చారు. అదేంటండి అనుకుంటే అసలు భక్తుడు అనే పదానికి అర్థం తెలిస్తే మనకు అది తెలుస్తుంది. ఎందుకంటే మనకు నారద భక్తి సూత్రాల్లో వస్తుంది, భక్తుడు అన్నప్పుడు నా ద్వేష్టి, ఆయన ద్వేషించడం ఉండదుట భక్తుడు. అంతే తప్ప శివుణ్ణి అయితే ప్రేమిస్తానండి, విష్ణువుని అయితే ద్వేషిస్తాను అన్నట్ట అంటే వాడు భక్తుడు కాదని అర్థం. మరి అట్లయితే వీళ్ళందరూ రాక్షసులందరూ భక్తులు కాకుండా పోయారు. ఇప్పుడు మనం రావణాసురుడు అనగానే ఏం చెబుతూ ఉంటారంటే చాలామంది అతను శివభక్తుడు అండి అంటుంటాం. కాదు అని తేలుతుంది ఈ గ్రంథం చదివితే మనకి. ఎందుకంటే భక్తుడు అనే పదం ఎవరికి వాడాలి? ఎవరిని ద్వేషించకుండా ఉండేవాడిని. ఎక్కడో ఫలానా వాడిని మాత్రం ద్వేషిస్తున్నానంటే మిగతా అందరినీ ప్రేమిస్తున్నాను అన్నప్పటికీ వాడు భక్తుడు కాదు. ఎందుకని? వాడికి గాడ్ వ్యాక్యూమ్ ఉంది అక్కడ. భక్తుడు అంటేనే అందరిలో తన ఆరాధ్య దైవాన్ని దర్శించేవాడు అని. అందుకని ఈ గ్రంథంలో మనకు ఏం తెలియజేశారంటే అద్భుతమైనటువంటి ఒక పాయింట్ మనకు మాస్టర్ గారు అనుగ్రహించారు. శివభక్తులని పండితులే భ్రమపడుతుండగా ఇక సామాన్యుల జనుల విషయం ఏమి? లోకంలో పెద్ద పెద్ద పండితులే శివభక్తులని చెబుతుంటారు ఇలాంటి వాళ్ళని. కానీ వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఈ రాక్షసులందరూ అంటే శివుణ్ణి గురించి తపస్సు చేసి వరాల్ని పొందామనుకుంటున్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు చెబుతూ శివుని గురించి ఈ విధముకు తపస్సు చేయువారు తమ కోరికలనే శివునిగా ఆరాధించుతుందరు గాని అంతర్యామిగా కాదు అని చెప్పారు అక్కడ. ఇది ఆ రకంగా అయితే బాణాసురుడు చివరికి మాత్రం వధింపబడ్డాడు. దీనికి సంబంధించింది అంటే ఆయన ఏ రకంగా దుష్ట సంహారం చేశాడనేటువంటిది ఒక పక్కన ఈ గ్రంథంలో వస్తుంది. తాను చేయటం వస్తుంది, ఇతరుల ద్వారా కూడా తాను చేయించడం వస్తుంది. రెండూ కూడా మనకు భగవద్గీతలో కూడా ఆయన చెప్పింది అదేగా, యుద్ధం చేస్తున్నది నువ్వు అనుకోవాకు, నిన్ను అక్కడ పెట్టానంతే, ఆల్రెడీ నేను నా చూపుతో మొత్తం అయిపోయింది, ఆ మిగతాది ఊరికినే ఇక్కడ నిమిత్త కారణంగా నిన్ను పెట్టాను అన్నాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు సంకల్పించాడు కాబట్టి ఆ యుద్ధంలో వాళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు తప్ప అర్జునుడు ప్రతిభ కాదు అనేటువంటిది కూడా తేలింది మనకి. ఇది మొట్టమొదటి పాయింట్గా శివుడికి అంటే హరిహరుల అభేదమే, ఇద్దరు వేరు కాదు అనేటువంటిది మనకి ఈ గ్రంథంలో మొట్టమొదటి దాంతో మొదలవుతుంది ఈ గరుడ కేతనం అనేటువంటిది. ఆ తర్వాత ఇందులో ముఖ్యంగా రెండవ పాయింట్గా ఏమిటి అంటే ఏకలవ్యుడు అనేటువంటి వాడు చాలామంది ఈ రోజుల్లో ఏమనుకుంటూ ఉంటారంటే ఏకలవ్యుడు అనేటువంటి వాడు గిరిజనుడు, అతనికి అన్యాయం చేశారు ద్రోణాచార్యుడు అర్జునుడు కలిసి, అన్యాయం కావింపబడ్డాడు, ఇలా అణగదొరక్కబట్టం అప్పటి నుంచే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు సోకాళ్ళు భావజాలం అంతా ఇది మనకి. కానీ మన మాస్టర్ గారి నవలా సప్తకం చదివితే అందులో అర్థమవుతుంది ఏకలవ్యుడు తండ్రి ఎంతటి దరిద్రుడో, హిరణ్యధనుడు అనేటువంటి వాడు విదేశీయులతో చేతులు కలిపి ఈ భరత జాతిని అన్ని రకాలుగా నశింపజేయడానికి ఎలా దీక్ష పూనాడు. దానికి పాండురాజు ఇంకో పక్క నుంచి పార్వతీయులందరినీ కూడా కూడగట్టి ఏ రకంగా మళ్ళా ఈ భరతభూమిని రక్షించడానికి ఆయన వైపు నుంచి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా మనకి మాస్టర్ గారి గ్రంథాల్లో వస్తుంది. అయితే ఆ ఏకలవ్యుడు అనేటువంటి వాడిని మహనీయుడు అనుకుంటుంటారు చాలామంది. కానీ వాడు ఒక తాంత్రికుడి దగ్గర క్షుద్ర విద్యను నేర్చుకొని ద్రోణాచార్యుడు నిద్రిస్తూ ఉండగా సూక్ష్మ శరీరం ఆకర్షించి అక్కడి నుంచి దాంతో విద్యను నేర్చుకున్నాడనే విషయం ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. చాలా సూక్ష్మమైన విషయాలన్నీ కూడా అలాంటివన్నీ ఏవైతే ఉంటాయో గ్రంథులు అంటారు. అవి మామూలుగా డైరెక్ట్గా ఆ గ్రంథాల్లో మనకు మామూలుగా ఎవరు ఎక్కడ మనకు చెప్పనివన్నీ వాటిల్లో ఏమున్నాయో అవన్నీ కూడా ఈ గ్రంథం ద్వారా మనకు బయటకు వచ్చినాయి. మాస్టర్ గారి అనుగ్రహం అది. అవి లేకపోతే మనం కూడా ఏమనుకుంటామంటే ఏమోలే ఏకలవ్యుడు ఇలాంటి వాడికి అన్యాయం జరిగిందేమో అని పొరపాటు పడే భ్రమ ఉంటాం. అయితే ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. ద్రోణాచార్యుడు మరి విద్యను నేర్పనంటాం, తర్వాత బొటన వేలు అడగడం చేశాడు కదండి. అక్కడ కూడా ఏం చెబుతారంటే మామూలుగా సినిమాల్లోనూ కథల్లోనూ అంతా బయట మనకు ఏం చెబుతూ ఉంటారంటే అర్జునుడు నన్ను మన నెంబర్ 1 ర్యాంకులో పెడతామన్నారు కదా, వాడేవో చాలా సూపర్గా ఉన్నాడు అంటే అయితే నిన్నే నెంబర్ 1గా ఉంచుతాను అని చెప్పి వాడు వేలు కోసిమ్మని అడిగాడు అన్నట్టుగా చాలా రూడ్గా చెబుతారు.
అసలు అర్జునుడు ఎక్కడా కూడా జరిగిన ఇన్సిడెంట్ చెప్పాడు తప్ప నన్ను నెంబర్ 1 చేస్తా ఉన్నారు ఏమిటి అని ఎక్కడా అర్జునుడు ఇన్వాల్వ్ కాలేదనే విషయం ఈ గ్రంథం అయితే తెలుస్తుంది. ఏం లేదు, కామన్ సెన్స్. అర్జునుడు అనేవాడు నరమహర్షి, నరనారాయణులు, వాళ్ళకి ఇలాంటివే ఉండవు. వాళ్ళందరిలో తమనే దర్శించేటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ కాంపిటీషన్ అనేటువంటి మనకున్నటువంటి ప్రస్తుత దరిద్రం ఏదైతే రోగం ఉందో అది వాళ్ళల్లో ఏమి ఉండదు. కానీ మరి ద్రోణాచార్యుడు ఈ పని ఎందుకు చేశాడు అంటే ఇక్కడ మాస్టర్ గారు క్లియర్గా దీనిలో తెలియజేశారు. ద్రోణాచార్యుడు కలి పురుషుడు సోకినటువంటి వ్యక్తి అన్నారు. కాబట్టి అతను ఒక జీతగాడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ ప్రాపకంలో ఉంటూ తన మాట నిలబెట్టుకోవాలి, నేను ఇతన్ని గొప్పవాడిగా చేస్తానన్నాను కాబట్టి నా మాట నేను నిలబెట్టుకోవాలని కలిపురుషుడు సోకటం వల్ల ఆ తప్పిదం చేసింది ద్రోణాచార్యుడు తప్ప అర్జునుడిది ఏమీ లేదని అనే విషయం మనకి ఈ గ్రంథం చదివితే తేటతెల్లమవుతుంది. ఆ తర్వాత ఆ ఏకలవ్యుడు అనేటువంటి వాడు కాశీరాజు సుమిత్రుడనే ఇంకొక దరిద్రుడితో కలిసి, వీళ్ళిద్దరితో పాటు హంసడిభకులు అనేటువంటి వాళ్ళతో కలిసి, వాడు కూడా శివుడి వల్ల చాలా రకాలైన అస్త్రాలు పొందాడు. ఇలాంటి బ్యాచ్ అంతా శివుడిని పట్టుకోవడం, వరాలు పొందడం చేస్తూ ఉంటారు. ఆ గర్వంతో వాళ్ళు వచ్చి యుద్ధానికి వస్తారు. ఆ వచ్చినప్పుడు ఆ హంసడిభకులను ఎలా ఈయన ఇచ్చేశాడు, దానికి వాడికేమో శివుడి నుంచి పొందిన వరాలే కాకుండా ఆ శివ గణాల్లో ఉండేవాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఓడిపోతారు. ఆ హంసడిభకులు అనేటువంటి వాళ్ళని కూడా ఆయన అంతమొందించడం అనేది మనకు జరుగుతుంది. ఆ కథ కూడా దీనిలో ఇచ్చారు. అది చెబుతున్నప్పుడే ఏకలవ్యుడు అనేటువంటి వాడిది ఏమిటనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా దీనిలో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక విషయం మాస్టర్ గారు మనకి ఇందులో తెలియజేసింది ఏంటంటే, శ్రీకృష్ణుడు మళ్ళా వెళ్ళలేదనుకుంటాం, కానీ గోవర్ధనగిరి పర్వత ప్రాంతానికి వెళతాడు ఈ హంసడిభకుల్ని సంహరించడానికి. బలరామకృష్ణులు వెళ్ళినప్పుడు అక్కడికే యశోదానందులు, రాధాదేవి వీళ్ళందరూ వస్తారు. అక్కడ వాళ్ళని కలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కూడా దీనిలో మనకి వర్ణించడం జరిగింది. ఆ తర్వాత ధర్మరాజు అనేటువంటి వాడు ఎంతటి నిజమైన శరణాగతి చెందినవాడు అనేటువంటిది ఈ గ్రంథంలో చాలా వివరంగా ఇవ్వటం జరిగింది. ఎంత వివరంగా ఇచ్చారు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, మాస్టర్ గారు మనకు చెప్పింది విడిగా సనస్సుజాతీయం వీటిల్లో కూడా మనకు తెలుసు, కానీ అక్కడ చెప్పిన దానిలో కంటే కూడా ఇంకా డీప్గా ఆ గ్రంథులు ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. అదేమిటంటే, ధర్మరాజు శరణాగతి చెంది ఉన్నాడు, అతని చేత రాజసూయం అనేటువంటిది శ్రీకృష్ణుడు చేయించాడు. అంటే నారదుడు చెప్తే ఈయనకి రాజసూయం చేయాలని అనిపించడం, ఆ తర్వాత వేదవ్యాసుడు కూడా కలవటం, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు కృష్ణుడిని అడగటం, నువ్వు గనక నిర్వహణ చూసుకుంటాను రాజసూయంది అంటే అప్పుడు నేను చేస్తాను అని అడగటం. కానీ ఈ ప్రణాళిక వెనక ఉన్నది మాత్రం అతని చేత ఇది చేయించడానికి కారకుడు మాత్రం కృష్ణుడే అనేటువంటిది మాస్టర్ గారి ప్రసంగాల్లో కూడా వచ్చింది, నిజమే. అయితే అంతవరకు మనకు విని ఉన్నాం. కానీ ఆ జూదమాడటానికి వాళ్ళు పిలిచినప్పుడు మనకు అందరికీ కూడా మాస్టర్ గారు అందరికీ తెలియజేసిన విషయమే. అసలు ముందు రాజసూయ యాగం చేసినప్పుడు ఆ రాజసూయ యాగంలో శిశుపాల వధ జరుగుతుంది. రాజసూయ యాగం ఎందుకు చేయించాడు, శిశుపాల వధలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది తెలియజేస్తూ చాలామంది ఏమనుకుంటారంటే, శిశుపాలుడు అనేటువంటి వాడు 100 తప్పులు చేసిన తర్వాత వాడిని సంహరిస్తాడు కాబట్టి 99 కంప్లీట్ అయినాయి, లేకపోతే కొన్ని అయినాయి, ఇక్కడికి వచ్చాక వాడు తిడుతూ ఉంటే లెక్కేసుకున్నట్టుగా సినిమాలో చూపెడుతూ ఉంటారు. కృష్ణుడు కూర్చొని లెక్కేసుకుంటూ ఉన్నట్ట, ఎన్ని 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 అంటే వాడు తిడుతూ ఉంటే ఒక్కోదాన్ని లెక్కేసుకుని 100 అయింది కంప్లీట్. అప్పుడు ఏమవుతుంది, కక్ష సాధింపు, లేకపోతే నా ఎడల ఇట్లా ప్రవర్తించావు కాబట్టి అని వ్యక్తిగతంగా తీసుకోవటం అని ఉంటుంది. వాళ్ళు వ్యక్తిగత జీవులు కాదు, ఇందాక చెప్పారు కదా, వాళ్ళు వెలుగులు, వ్యక్తులు గారు, వ్యక్తుల రూపంలో ఉన్న వెలుగులు ఉండదు, వెలుగే ఉంటుంది. కాబట్టి అందరిలో ఉంది తానే. కాబట్టి వాళ్ళకి ఎవరిని ద్వేషించడం ఉంటుంది, పరమాత్మకి తను కాని ప్లేస్ అంటూ ఉంటుందా, అసలు ఇంకోటి ఎక్కడ ఉంటుంది? మరి ఏమిటండి, శిశుపాలుని ఎందుకు వధించాడు? ఆ శిశుపాలుడి మీద ద్వేషమేమీ ఆయనకేమీ లేదు. శిశుపాలుడట అక్కడ అడ్డుకోవడానికి కారణం పైకి వంకేమో కృష్ణుని నిందించడం, కానీ అసలు ఏమిటంటే వాడికి ఈ భరత ధర్మాన్ని రక్షించడం కోసమే రాజసూయ యాగం ధర్మరాజు చేత చేయించాట. ఏమిటి అంటే, భరత భూమిలో మొత్తం కూడా ధర్మరాజు పరిపాలన అద్భుతంగా ఉండేదిట. ఇదే ఎందుకు ఉండేదంటే ధర్మ ప్రవర్తనంతో ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇది మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని దేశాల్లో కూడా ఇలాంటిది జరగాలనే ఉద్దేశంతో, అది జరగాలి అంటే రాజసూయ యాగం చేస్తూ ఉన్నప్పుడు అందరు రాజులు కూడా ఇది చక్రవర్తిగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అలా ఒప్పుకోవడం ద్వారా కబళించలే ఆ రాజ్యాల్ని. ఆ రాజ్యాల్లో ఆ రాజులే ఉన్నారు,
కానీ ఈయన అండర్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా ధర్మంగా ప్రవర్తిస్తూ రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. అలా ధర్మ పరిపాలన అనేది లోకమంతా జరగటమే టార్గెట్గా ఆ పని చేయడం జరిగింది. అందుకు రాజసూయాగం చేయించింది ధర్మరాజు చేత. అంతేకాదు ఈ రాజసూయాగం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఎవరైనా ఇష్టపడలేదనుకోండి అలా చక్రవర్తిగా ఉండడానికి, వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేయటం, సామధాన భేదండోపాయాలు అంటారు, రకరకాలు ఉపయోగించాల్సి వస్తుంది. వీటిల్లో దీనివల్ల ఏం తేట తెల్లమవుతుందట, ఎవరు ధర్మపక్షంలో ఉంటారు ఎవరు అధర్మపక్షంలో ఉంటారో తేలిపోతుందట. ఫ్యూచర్లో మహాభారత యుద్ధంలో ఎవరు ఎటువైపు ఉంటారో కూడా అప్పుడే ఆ రాజసూయాగం ద్వారా అర్థమైపోతుందట. ఇది అర్థం కావడం వల్ల కృష్ణుడు చేసిన ఇంకో పని ఏంటంటే, రాజసూయాగం అయిపోయిన తర్వాత అంటే అక్కడ జరిగింది ఏంటంటే, శిశుపాలుడు మొత్తం ధర్మ పరిపాలన కనుక లోకంలో వస్తే వాడికి ఇష్టం లేదు, రాక్షస లక్షణాలు. అందుకని అలాంటి ధర్మ పరిపాలన రాకుండా ఉండడం కోసం వాడు అడ్డుపడ్డాట. కాబట్టి వాడు వధార్హుడు కాబట్టి వధించాట. అది ఇక్కడ ఇందులో తెలియజేసింది. అంతే తప్ప వ్యక్తిగతంగా తనను నిందిస్తున్నాడు కాబట్టి అనేది కాదు అనేటువంటి విషయం ఈ గ్రంథంలో తెలియజేశారు. ఇక నెక్స్ట్ రాజసూయాగం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ మిగిలినటువంటి వాళ్ళల్లో ఎవరైతే జరాసంధుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక జీవించి ఉంటే మహాభారత యుద్ధం అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందట. అందుకని వాళ్ళని ఈ లోపలే వాళ్ళని ఎలా నిర్జించాలో అవన్నీ చేయించేశాడు. జరాసంధుడు ఈయన చంపకపోవచ్చు, అది జరిగింది ధర్మరాజు ద్వారా అంటే భీముడు ద్వారా కావచ్చు, కానీ భీముడు ద్వారా ఈయనే చేయించింది. అలా ఇబ్బందులు ఎవరి వల్ల ఉంటాయో వాళ్ళందరినీ కూడా ముందుగానే సంహరించడం అనేటువంటిది చేసి ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండేటువంటి వాతావరణాన్ని సృష్టించాడనేది కూడా ఈ గ్రంథంలో మనకు తెలియజేశారు. ఇది ఒక పక్కన ఇలా ఉంటే, ఆ రాజసూయాగం జరిగినప్పుడు అక్కడ రక్తం చిందకూడదు, రక్తం చిందింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మహాజన సంక్షయం, చాలా లక్షల మంది భూమి మీద నశిస్తారు తర్వాత. అయితే దానికి కారణం ఎవరవుతారు, రాజసూయాగం ఎవరు చేశారో వాళ్ళు అవుతారు మామూలుగా అయితే. అంటే ధర్మరాజు అవ్వాలి. కానీ ధర్మరాజు తనకు శరణాగతుడై ఉన్నాడు. అది కూడా తనకు శరణాగతుడు అంటే ఇక్కడ అర్థం ఒక వ్యక్తి అయిన కృష్ణుడికి అని కాదు, ధర్మానికి శరణాగతుడై ఉన్నాడు కనుక, ధర్మ సంస్థాపనమే అవతారమూర్తి యొక్క లక్షణం కనుక కృష్ణుడు బాధ్యత వహించి తన కర్తవ్యం అంటే ధర్మంగా ఉన్నవాడి బాధ్యత పరమాత్మ వహిస్తాడు కనుక ఆయన ఏం చేశాడు అంటే 2 మాటలు చెప్పాట. ఈ రోజు నుంచి ఎవరు నీ దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి అని ఏదైనా అడిగితే నో అనకుండా ఇస్తూ ఉండు. రెండవది, ఈ యాగంలో నన్ను పరమాత్మగా భావించి ఈ యాగ ఫలాన్ని నాకు సమర్పించావు గనక ఇక నుంచి ఎవరికి ఇస్తూ ఉన్నా అది నాకే ఇస్తున్నానని భావించు. ఈ 2 చెప్పి ఇది ఎవరికి చెప్పవాకు, ఇది నీ నియమం అని చెప్పాడు. ఆజన్మ వ్రతం అన్నారు మాస్టర్ గారు. అంటే అది ఏదో దిక్కుమాలినటువంటి 40 రోజులు చేసి అక్కడి నుంచి వచ్చే లోపలే తాగుడు మొళ్ళ జూదా అన్ని 40 రోజులు బిగబట్టి ఆ తర్వాత చేసేటువంటివి కాదివి, అలాంటివి కాదివి. ఆజన్మ వ్రతం అన్నారు. మళ్ళీ ఎవరికీ చెప్పకూడదు. అప్పుడే జూదానికి వచ్చి రమ్మని అడగటం జరుగుతుంది. ఆ జూదానికి రావడానికి ముందు కూడా మనకు మామూలుగా సినిమాల్లో ఏం చెబుతూ ఉంటారు అంటే, మైసభలో అవమానం జరిగిందని, ద్రౌపది నవ్విందనేటువంటి మాట ఎక్కడా మహాభారతంలో కానీ ఎక్కడా లేదు. అది సినిమాల్లో కల్పించి తప్ప ఒరిజినల్ లేదనే విషయాన్ని ఈ గ్రంథంలో మళ్ళా మనకు తెలియజేశారు. మరి దేనికండి అంటే వాడు అసూయ చెంది ఆ రాజ్యం అంతా కబళించాలనే ఆలోచన వచ్చి దానికోసం వాడు మాయాజూదాన్ని ఆలోచించి దానికోసం పిలవటం జరిగింది. పిలిస్తే మామూలుగా అందరం లోకంలో ఎక్కువ మంది ఏమనుకుంటారంటే జూద వ్యసన పరుడు ధర్మరాజు అనుకుంటుంటారు. ఏమీ కాదు, జూదంలో నిపుణుడే కానీ వ్యసనపరుడు కాదనే విషయాన్ని ఈ గ్రంథంలో తెలియజేశారు. మరి ఎందుకు ఒప్పుకున్నాడు అంటే కృష్ణుడు చెప్పాడు కదా, ఎవరు ఏదడిగినా అది నేనే అని భావించు అన్నారు కనుక కృష్ణుడే ఆదేశం అని భావించి తనకి వెళ్ళడం, ఆ ఓడిపోవడం, ఆ ఓడిపోయిన తర్వాత అక్కడ ద్రౌపదీదేవిని కూడా అవమానపరచడం, దాన్ని చాలా వివరంగా దీనిలో తెలియజేశారు. లక్ష్మణ యతీంద్రుల వారు చీరలు ఇవ్వడం కాదు ఆయన చేసింది, చీరావతారము అన్నారట. కృష్ణుడు చీర రూపంలో అవతరించాడు అని దాన్ని ఇందులో మనకు తెలియజేశారు. అంతేకాదు అక్కడ ఆవిడ వెళ్ళి మామూలుగా లోకల్లో ఏం చెబుతారంటే నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని అడిగితే నువ్వు ధర్మ విజితవే అన్నట్టుగా తెలుస్తున్నట్టుగా చెబుతారు. కాదు, ఆవిడ ధర్మ విజిత ఏమీ కాదు, ఆవిడ ఓడిపోలే. ఆ విషయం ఈ గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వాడికి ఒక్కసారిగా ఆ ఘోరమైనటువంటి సన్నివేశం కదా, ఆవిడికి జరిగిన అవమానము అది అయిన తర్వాత వాడికి వీళ్ళు రాజ్యంలోంచి వెళ్ళిపోవాలి మామూలుగా అయితే ఒప్పందం ప్రకారం మొదటిసారి జూదం ఆడినప్పుడు. అయితే వాడికి అప్పుడు ఒక్కసారిగా అన్ని అపశకునాలు కనేటప్పటికి భయం వేసిందిట.
ధర్మం గురించి భయం కాదు, నా పిల్లలకి ఏమవుతుందో ఈ అపచారం వల్ల అని. ఆ భయం వల్ల వాడేం చేశాడంటే పిలిచి, అమ్మ ఏదైనా వరాలు కోరుకో, ఒక వరం కోరుకో అన్నట్ట. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వాడు ఎంత టక్కరంటే ఎంత దరిద్రుడు అంటే వాడు మామగారు కదా, వాడు మామగారు అయ్యి ఉండి టోపీ పెడదామని చూసేట కోడలకి. వాడు ఎంత లిటిగెంటో చూడండి అంటారు మాస్టర్ గారు విడిగా కూడా. ఈ గ్రంథంలో తెలియజేస్తారు, వరం అడిగితే ఆవిడ గనక మా వాళ్లకు దాసులుగా ఉన్నారు కదా అది పోగొట్టండి అని అడిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దాసులను ఒప్పుకున్నట్టు అవుతుంది. అది మాయాజూదం, వాళ్ళు దాసులేం కాదు. అందుకని ఆవిడ అదేం కోరలే. అది కోరకపోతే అప్పుడు రెండో వరం మళ్ళా కోరుకోమన్నట్ట. అప్పుడు కూడా ఆవిడ అలాంటిదేం కోరలేదట. దాంతో వాడు ఇంకా భయపడ్డాడు. మూడో వరం కోరుకో అన్నట్ట. క్షత్రియులు రెండే కదా వరాలు కోరుకునేది అని చెప్పిందట. వాడు భయపడి రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే వీళ్ళు మళ్ళా ఏడ్చారు, మళ్ళా యుద్ధానికి పిలిచారు, మళ్ళా ఓడిపోవడం జరిగింది. అప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు. అక్కడ మనకు తెలియజేశారు ఏమని అంటే, ఈ అడవికి వెళ్ళేటప్పుడు ఈ జరిగిన సంఘటన గురించి చెబుతూ, ఇదేంటండి శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ సన్నివేశాలు ఏవి రాకుండా, అసలు ఇంత ప్రాబ్లం రాకుండా చక్కగా చూసుకోవచ్చు కదా, అడవుల పాలయ్యేట్టుగా చేసిన వాడు ఆయన ఏం దేవుడు అండి, ఏం రక్షించినట్లండి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అడవులకు వెళ్ళటం అనేటువంటిది కూడా పరమాత్మ యొక్క ప్లాన్లోని భాగమే అనే విషయం ఈ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. అదేంటండి అడవులకు పోవడం పరమాత్మ ప్లాన్ ఏంటండి, కష్టాలు పట్టడం ప్లాన్ అంటారేంటండి అంటే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. దాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏమని అంటే, తనకు ఆశ్రితులు గనుక పాండవులు వారు నియమమును ధర్మమును తప్పక ధర్మ మార్గమును నడుచున్నట్లుగా చేయుట కూడా కృష్ణుని బాధ్యత. మరి ధర్మ మార్గంలోనే ఉన్నారు కదండి, అధర్మ మార్గంలో ఏం లేరు కదా అంటే చెబుతున్నారు. ధార్మిక జీవనమునందు శిక్షణ పొందుట, రాజ్య ప్రజల క్షేమము కొరకు తపస్సు చేయుటకు మునులచే శిక్షణ నొందుట, వనవాసులతో సహజీవనము చేసి వారి కష్టములను సానుభూతితో అర్థము చేసుకొనుట అనునవి అరణ్యవాసము వలన వారికి సిద్ధించినవి అన్నారు. అంతేకాదు అరణ్యంకి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు ఈ గ్రంథంలో మనకు తెలియజేసిన విషయం ఏంటంటే, భీముడికి ద్రౌపదికి మాత్రం లోపల రగులుకుంటూనే ఉందిట. భీముడికేమో ద్రౌపది జరిగిన అవమానాన్ని గురించి, అన్నగారికి జరిగిన అవమానాన్ని గురించి, ద్రౌపదికేమో తనకి జరిగినటువంటి అవమానాన్ని గురించి. దాంతో వాళ్ళిద్దరికీ మాత్రం ఎట్లయినా సరే వాళ్ళు చేసింది తప్పు, అధర్మం కనుక దానికి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే భావన ఉందిట. ద్రౌపది ఎట్లాంటి ఆవిడ సాక్షాత్తు ఆవిడ అవతారమూర్తి అయోనిజ, సాక్షాత్తు అమ్మవారి అంశ జగన్మాత అంశతో వచ్చినటువంటి ఆవిడ. కానీ అంతటి ఆవిడ కూడా ఆ అవమానం జరిగిన తర్వాత ఆ లోపల ఆ భావన ఉందిట. ఆ అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడ మహాత్ములైనటువంటి ఋషులతో సంచరించటము, వాళ్లతో జీవించటము, వాళ్ళ సాన్నిధ్యంలో అలా ఉన్నప్పుడు మధ్యలో 4 ఏళ్లు అలా ఉండడం వల్ల ఆ రకమైన భావన ఆవిడలో నుంచి భీముడిలో నుంచి పోయినాయని చెప్పారు. మనకి సినిమాల్లో చూపెట్టారు, వాళ్ళు చివరిదాకా అలా ఉన్నారనుకుంటూ ఉంటాం. అలా ఉండి సెల్ఫ్ కుకింగ్ అన్నట్టుగా పిసుక్కున్నట్టుగా మామూలు వాళ్ళలాగా వాళ్ళేం లేరు. అక్కడ మాస్టర్ గారు ఒక పాయింట్ చెప్పారు దీనిలో. వాళ్ళు అలా గనక అలాగే ప్రతీకార వాంఛతో ఉంటే ధర్మరాజు వ్రతం చెడిపోతుందిట. ఆయన శరణాగతి చెంది కదా వచ్చింది, ఏడుస్తూ రాలైన అడవికి చాలా లీలగా ఏది జరుగుతూ ఉన్నా వాసుదేవుడి లీల, వాసుదేవుడే నన్ను అడవికి పంపించాడనే భావంతో ఆయన ఉన్నాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎలాగో అడ్జస్ట్మెంట్ బలవంతంగా వచ్చామన్నట్టుగా వీళ్ళు కనుక ప్రతీకార వాంఛతో కనుక ఉండి సమయం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నట్టుగా వీళ్ళు ఉన్నా కూడా అది వ్రతభంగమే అవుతుందిట. కాబట్టి ధర్మబద్ధంగా శరణాగతి చెంది ఉన్నటువంటి ఆయన వ్రతభంగం అవ్వకూడదు. కాబట్టి వీళ్ళల్లో ఇవి పోవాలి. కాబట్టి ఆ ఋషులు అలాంటి వాళ్ళ సాన్నిధ్యాన్ని కల్పించడం ద్వారా అది మనం పోగొట్టుకుందామంటే పోయేది కాదు, మహాత్ముల సాన్నిధ్యం వల్ల ఆటోమేటిక్గా తొలగిపోవాలి. అలా వాళ్ళలో అది తొలగిపోయిందిట. వాళ్ళిద్దరిలో భీముడికి ద్రౌపదికి తొలగిపోయింది. కాబట్టి శరణాగతులైనటువంటి ధర్మరాజు యొక్క శరణాగతి చెందినటువంటి వాడు ఆ రకమైన ఆ వ్రతాన్ని చక్కగా చేయడానికి అవకాశం ఏర్పడింది. చాలా నిగూఢమైనటువంటి సటిల్గా ఉండేటువంటి విషయాల్ని కూడా మనకి ఈ గ్రంథం ద్వారా మాస్టర్ గారు అనుగ్రహించారు ఇట్లాంటివి. అయితే ఇక్కడ మనం నిన్న కూడా ఏదో ప్రసంగంలో చెప్పుకున్న విషయాన్ని, అమ్మ కొద్దిగా చిన్నగా మాట్లాడుకోండి అమ్మ దయచేసి. ఏమిటి అంటే, మరి మీరే చెప్పారు కదండి అయోనిజ అమ్మవారి అవతారం అని చెప్పి. ఆయనేమో వాయుదేవుడి యొక్క అంశతో పుట్టినవాడు. వాళ్లకే కసి పగ లేకపోతే ప్రతీకారం ఇలాంటివి పుట్టినప్పుడు
మనకు పుట్టచ్చులేండి గ్రాంటెడ్గా అనుకునే పొరపాటు పెడితే మళ్ళీ అది పొరపాటు. వాళ్ళకి అంత ఉన్నప్పుడు మనకు కొంత ఉండొచ్చులేండి అనే ప్రమాదం పడ్డాం అనుకోండి, మళ్ళీ జారినట్టు. అక్కడ ఆ కథల్లో నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, మనం ఎలాంటి పొరపాటులో జారతామో తెలియజేయడానికి వాళ్ళు పొరపాటు పడ్డట్టుగా అక్కడ కథ నడిచింది. వాళ్ళందరూ కూడా భగవంతుడితో పాటు భూమికి దిగి వచ్చిన పరివారం. మనం ఎట్లా ప్రవర్తించాలో తెలియటానికి ఆ కథలు నడిచినాయి. అంటే అర్థం ఏమిటి, మనం కూడా అలాంటి ప్రతీకార వాంఛలు లేకుండా జీవించాలనేది తెలుస్తుంది ఇక్కడ. మరి అలా లేకుండా ఉండాలంటే ఏం చేయాలండి? అవి లేని వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మనం మెలిగితే మనకు కూడా పోతాయి తప్ప ఇంకోటి కాదు. మాస్టర్ గారు చెబుతారు, వాసుదేవోపాసన అంటే ఎదుటివాడు ఎలా ప్రవర్తించినా వాడిలో పరమాత్మను చూడటం, చేష్టల రూపంలో ఇంకో రకంగా ప్రవర్తించినప్పుడు కూడా వాళ్ళలో పరమాత్మను చూడటం ఎప్పుడు జరుగుతుందంటే ఆల్రెడీ వాసుదేవోపాసనలో సిద్ధులైన వాళ్ళ యొక్క సాన్నిధ్యం వల్ల మాత్రమే అన్నారు. అది కూడా అనలే, అది దానివల్ల మాత్రమే వీడు కూడా బాగుపడతాడన్నారు. కాబట్టి వాళ్ళు అడవులకు వెళ్ళటం వల్ల అనేక రకాల ఉపయోగాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పారు ఈ గ్రంథంలో. దీనివల్ల ఏం జరిగింది అంటే ఇంకోటి కూడా ఈ గ్రంథంలో చెప్పింది. అడవుల్లో ఉన్నప్పుడు ధర్మరాజు మనకు యక్ష ప్రశ్నలు అంటాం, యక్షుడి దగ్గరికి వెళ్ళడం, దాహం కోసం వెళ్ళినప్పుడు ముందు సోదరుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళడం, ఆ యక్షుడి మాట వినకపోవడం వల్ల అక్కడ మరణించడం జరుగుతుంది మిగతా నలుగురు. చివరికి ధర్మరాజు వెళతాడు. ఆ వెళ్ళినప్పుడు ఆ యక్షుడి మాట విని ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికి చక్కటి సమాధానం ఆయన ఇస్తాడు. ఆ సమాధానం ఇది కూడా మనం జాగ్రత్తగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, సపోజ్ ప్యాకేజీ సంవత్సరానికి 5 కోట్లు అనుకుందాం కాసేపు. ఇండియాలోనే ఉద్యోగం, ప్యాకేజీ 5 కోట్లు లేకపోతే 10 కోట్లు అనుకోండి, ఇది సంవత్సరానికి మామూలు ఆదాయమా, లేదా 12 కోట్లు అంటే నెలకి 1 కోటి అనుకోండి. పోనీ ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ అన్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది ఇంటర్వ్యూకి ఫేస్ చేసేవాడికి. వామ్మో, ఇది కనుక సెలెక్ట్ అయ్యామంటే ₹1 కోటి నెలకి, అది కూడా ఇండియాలో. ఎక్కడికి వెళ్ళి దిక్కుమాల చేయక్కర్లే, ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చు. టెన్షన్గా ఉంటుంది ఆ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా. ఇక్కడ ఉద్యోగం కాదు, తన సోదరుల ప్రాణాలు, వాటిని కాపాడాలి, వాళ్ళని బతికించుకోవాలిట అంటే క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి. పైగా ఆ క్వశ్చన్లకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదు. అది మనకి టీవీలో చూసే షోలాగా ఫోనో ఫ్రెండో ఇంకోటో ఇలాంటివి ఏం లేవు. క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇవ్వాలి. అది రైట్ అని ఎవరు చెప్పాలి? జడ్జిమెంట్ ఎవరిది? ఫైనల్ యక్షుడిదే. ఆయన కరెక్ట్ అని ఆయన సాటిస్ఫై అవ్వాలి. ఈయన ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే ఉండదు. పైగా ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్, 4 క్వశ్చన్లు కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు అనుకుందాం, 5వది రాంగ్ చెబితే 6వది అడగడం ఉండదు, అయిపోయింది, ఫెయిలియా. అలాంటి స్థితిలో మనం ఉంటే మనం పాస్ అవ్వగలమా? ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి. మరి ఎందుకు ధర్మరాజుకు అంత ఎలా చేయగలిగాడు అంటే, ఆయన ఏదో చాలా తెలివితేటలు ఉండటం వల్ల అని కాదు. ఆయన శరణాగతి చెంది ఉన్నాడు గనుక, ధర్మాన్ని ఎండిపెట్టుకొని ఉన్నాడు గనుక, ఆజన్మవ్రతంగా వాసుదేవుడినే దర్శిస్తూ ఉన్నాడు గనుక క్వాలిఫై అయ్యాడు. కాబట్టి ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగలిగారు. ఇందా చెప్పారు కదా, వివేకానంద స్వామి అలా తీసుకొని ఆ గ్రంథాన్ని చదివేసేట అని. ఏమిటి అక్కడ ఉన్న శక్తి అంటే, మనం ఏదో ఆయన కూర్చొని ఏదైనా దివ్య శక్తుల కోసం ఏదో చేశారనుకుంటే ఏం కాదు, ఒకటే మహాశక్తి. అది ఏమిటి అంటే, అందరిలో పరమాత్మను దర్శించడం, తనలోనూ ఎదుటి వాళ్ళలోనూ ఒకటే అనే స్థితిలో ఉన్నప్పుడు, ఈ ఐడెంటిఫై అంతా ఒకటే అనుకున్నప్పుడు తెలియదు ఏముంటుంది? చదువులోనే మర్మము చదివితి తండ్రి అన్నాడే ప్రహ్లాదుడు, అది స్థితి అక్కడ. కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవుతాడు. కాబట్టి ఆ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఇచ్చాడు, బానే ఉంది. సరే, ఒకళ్ళని బ్రతికిస్తా కోరుకో అన్నట్ట. అంటే ఆయన అర్జునుడినో భీముడినో అడగలేదట, నకుల సహదేవుల్లో ఒకడిని అడిగారట. అదేంటయ్యా, నువ్వు అర్జునుడినో భీముడినో అడుగుతావు అనుకున్నాను, వాళ్ళని అడిగావేంటి అన్నట్ట. నా తల్లి అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అని చెప్తాడు. ఇప్పుడు నేను కుంతీపుత్రుడిని, కుంతీపుత్రుల్లో ఒకటి నేను జీవించి ఉన్నాను, మరి మాతృపుత్రుల్లో కూడా ఒకటి జీవించి ఉండాలి కదా. ఆయన అద్భుతమైనటువంటి దానికి సంతోషించి యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమై అందరినీ బ్రతికించడమే కాకుండా అక్కడ వరం ఇచ్చాడు, నువ్వు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని యుద్ధంలో కూడా గెలుస్తావని వరం ఇచ్చాట. అంటే యుద్ధంలో తర్వాత యుద్ధం వస్తుంది, దానిలో గెలవటం అంటే ఇక్కడ అర్థం మళ్ళా ధర్మ పరిపాలన భూమి మీదకి రావటం అనేటువంటి దానికి కావలసినటువంటి అనుగ్రహం ఆయన మీద ఎందుకు వర్షించిందంటే, శరణాగతి చెంది ఉన్నాడు గనుక, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నాడు గనుక అనేది మనకు తెలుస్తుంది దీనిలో. అంతేకాదు, ఆ తర్వాత ఆ ఋషులతో వీళ్లతో అలా జీవించడం వల్ల వాళ్ళలో కూడా భావాలు పోయినాయి కాబట్టి దుర్గాదేవిని వీడు స్తుతిస్తుంది అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు, ద్రౌపదీదేవి. అది దీనిలో మనకి ఇచ్చారు. అప్పుడు దుర్గాదేవి కూడా సాక్షాత్కరించి జరగబోయే చెప్పేసింది ఆవిడ, మీకు యుద్ధంలో గెలుపు వస్తుంది, ధర్మం అనేటువంటిది స్థాపన జరుగుతుందని ఆవిడ అనుగ్రహించిందిట.
సో అటు యమధర్మరాజుది దుర్గాదేవి యొక్క అనుగ్రహ శిస్సులు పొందడానికి కారణం ఏమైంది అంటే మూలం చూసుకుంటే వెనక ఏమిటి అంటే ధర్మరాజు యొక్క ధర్మ ప్రవర్తనము శరణాగతి చెంది జీవించటము పరమాత్మ ఎడల. అలా శరణాగతి చెంది ఉన్నాడు కనుక ఇదంతా జరిగింది అని చెప్తారు, ఈ గ్రంథంలో మనకిచ్చారు. అలాగే ఇంకోటి కూడా ఈ గ్రంథంలో ఇచ్చినటువంటి విశేషం ఏంటంటే చాలామంది సినిమాల్లో వాటిల్లో కూడా చూపెడుతూ ఉంటారు. పాండవుల వైపేమో కృష్ణుడున్నాడు, కౌరవుల పక్షపాతి ఎవరు బలరాముడు, దుర్యోధనుడు ఆయన శిష్యుడు అనుకుంటూ ఉంటాం. అది ఎంత రాంగ్ అనేటువంటి విషయం ఈ గ్రంథంలో మనకు తెలుస్తుంది. ఈ గ్రంథంలో ఇచ్చారంటే కొత్తగా సృష్టించవలే, అసలు ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేశారు. మనం కూర్చొని మహాభారతం ఒరిజినల్ ఒకటే పట్టుకున్నా మనకు డైరెక్ట్గా ఆ గ్రంథాల్లో తెలియవు, అందుకని ఈ గ్రంథంలో ఇచ్చారు. దానికి ఏం చెప్పారంటే దీనిలో ఈ కృష్ణుడి యొక్క ఒక కుమారుడు ఇష్టపడుతుంది ఎవరు, దుర్యోధనుడి యొక్క కుమార్తె లక్ష్మణ అనేటువంటి ఆవిడకి స్వయంవరం జరుగుతూ ఉన్నప్పుడు ఈ యాదవులకి రాజ్యార్హత లేదు, ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా వీళ్ళనేం పిలవలేదు. పిలవక ఏది స్వయంవరానికి పిలుపు రాకపోయినప్పటికీ ఆవిడ ఇష్టపడుతున్న విషయం తెలిసి కృష్ణుడు యొక్క కుమారుడు అక్కడికి వెళతాడు. వెళితే ఇష్టపడుతుంది అతన్నే కాబట్టి ఇతని మెడలో దండ వేస్తుంది. అంటే గాంధర్వ అక్కడ వివాహం అయింది కాబట్టి భార్యను తీసుకొని వెళుతూ ఉంటే దుర్యోధనుడు బంధిస్తాడు. బంధిస్తే కృష్ణుడు యుద్ధానికి బయలుదేరదాం అని అంటే వద్దు నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి బలరాముడు వెళతాడు. బలరాముడు మాట్లాడితే అటువైపు కూడా చూడలేదట దుర్యోధనుడు, కనీసం రెస్పాండ్ కూడా అవ్వలే. అతనికి గురువు కదా యుద్ధంలో, కానీ గురువుగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఇలా కాదు ఇలా అని ధర్మం చెబుతూ ఉంటే అటువైపు కూడా తిరిగి చూడలేదట, లెక్క చేయలేదట. అప్పుడు ఆయన అనుకున్నట్ట కృష్ణుడు చెప్పిందంటే ఏమని అంటే ఇలాంటి వాళ్ళతో యుద్ధమే కరెక్టు, కృష్ణుడు చెప్పిందే కరెక్టు అనే విషయం. అంతే తప్ప ఆయన ఎక్కడ పక్షపాత బుద్ధి అనేది లేదు. ఎందుకంటే సంకర్షణుడు యొక్క అవతారం అయినా మామూలు వాడేం కాదు, ఇద్దరు కూడా అవతారమూర్తులే. వాళ్ళు పొరపాటు పట్టడం లేదా వాళ్ళిద్దరు చెరొక పక్షం వహించడం అనేది ఎక్కడ ఏమీ జరగలేదనే విషయం ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతేకాకుండా ఇంకొక విషయాన్ని ఏమిటంటే దీనిలో అడవుల్లో ఉన్నప్పుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దివ్యాస్త్రాల్ని పొందడం చేస్తాడు అర్జునుడు. అంటే అడవులకు పంపించడం వల్ల జరిగిన ఉపయోగాల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ పాశుపతాస్త్రం అనగానే సినిమాలో చూపెట్టు కదా ఒక అస్త్రము, దాంతో అవతల వాళ్ళని చేయటం అనేది కాదు, పశుపతినే అందరిలో చుట్టం అనేటువంటి స్థితి ఆయనకు వచ్చిందట. అంటే తాను పశుపతి అయ్యాట, అంటే ఇంద్రియములకు అధిపతి అయ్యాడు. తన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడం కాదు, ఎవరి ఇంద్రియాలనైనా ఆయన తన వశంలోకి తెచ్చుకోవటం ఈశిత్వము అంటారు. ఈశిత్వ సిద్ధి అంటే లార్డ్ షిప్ అంటారు. మనం లోకల్లో చూస్తూ ఉంటాం. ఏం చేస్తుంటారంటే ల్యాండ్ లార్డ్ అంటుంటారట, మాస్టర్ గారు చెబుతుంటారు మామూలుగా. అంటే ఏంటి అంటే వాడికి ఏదో కొన్ని ఎకరాల పొలం ఉంటే ఉంటుంది, వాడిని ల్యాండ్ లార్డ్ అంటూ ఉంటాం. మాస్టర్ గారు లార్డ్ అంటే మీనింగ్ ఏమిటి అంటే ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటంటే అంతటా నిండి ఉండాలట, అంటే ఆ భూమిలో అణువును తను నిండి ఉండాలట. వీడు ఎక్కడ నిండి ఉన్నాడు, వీడు పొలానికి చెందినవాడే కానీ పొలం వీడిది కాదన్నారు మాస్టర్ గారు. వాడికి 100 ఎకరాల మాగానే ఉన్నా వీడు పొలం వాడే, వీడు పొలం దగ్గరికి పోవాలి, పొలం వీడి దగ్గరికి రాదు కదా అన్నారు. మనకి చాలా ఉపన్యాసాల్లో చెప్పారు. అందువల్ల ల్యాండ్ లార్డ్లు కాదు అదంతా కూడా, వీడు స్లేవే. లార్డ్ ఎలా అవుతాడు, కుక్కలాగా వీడు అక్కడికి వెళ్ళి ఆ పని చేయాల్సింది తప్పితే నాది అనుకుంటూ ఉంటాడు, పోతాడు, అక్కడే వాడి సమాధి కూడా చేయొచ్చు. అందువల్ల అసలైనటువంటి ఈశత్వము అంటే పాశుపతము అంటే అర్థం ఏమిటంటేట అందరినీ కూడా తన వశంలో ఉంచగలుగుతాడట. అదిట తాను ఉండడమే కాదు, తన ఇంద్రియాలు ఉండడమే కాదు, ఎవరినైనా అలా వశంలో పెట్టుకోవటం. అంటే అందరిలో ఆ అభేదాన్ని, అంటే తనలో ఎవడున్నాడో అక్కడ ఉన్నది ఎవరో అంతటిలా ఉన్నది ఆ ఈశ్వరుడు అనేటువంటి అనుభూతిలోకి వెళ్ళడం అనేటువంటి సాధన అర్జునుడి ద్వారా జరిగింది అనేటువంటిది ఇక్కడ మనకు తెలియజేశారు. ఆ స్థితిని పొందడం జరిగింది. అంతేకాకుండా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళడం, ఆ స్వర్గలోకంకి వెళ్ళడం, అక్కడ శాపాన్ని పొందిన దగ్గర కూడా ఆయన ఎక్కడ ఆ స్త్రీ లోనుడు కాకుండా ఆ కామానికి లోను కాకుండా ఉండడం, అది కూడా వరంగా ఎలా మారింది, ఇవన్నీ అజ్ఞాతవాసంలో ఎలా ఉపయోగపడ్డాయి, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో మనకు తెలియజేశారు. అంటే లోకల్లో కేవలం సినిమా నాలెడ్జ్తో లేదా ఎవడో చెప్పినవి విని రకరకాలుగా మనం భ్రమపడేవన్నీ కూడా ఇందులో పటాపంచలు చేశారు. అయితే కొంతమంది పొరపాటు పడే అవకాశం ఉంది. ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పింది కృష్ణ నవలా సప్తకం అన్నారు, కృష్ణుడి గురించి కంటే కూడా పాండవుల గురించి ఎక్కువగా వచ్చింది కదా అని. కానీ ఇక్కడ అసలు కథ ఏమిటి, వీళ్ళందరూ కూడా ఎవరికి శరణాగతి చెంది ఉన్నారు, మిగతా వాళ్ళంతా మెయిన్గా అన్నగారు ఏం చెబితే అనేటువంటిది వీళ్ళల్లో ఉంది. అన్నగారైన ధర్మరాజేమో అందరూ శరణాగతి చెందిన వాళ్లే, కానీ కొద్దిగా పొరపాటు పడే ప్రమాదం మిగతా వాళ్ళలో ఉందేమో కానీ ఎక్కడ ధర్మరాజులో లేదు. అలాంటి ధర్మరాజు శరణాగతి చెంది ఉన్నాడు.
అతని ద్వారా విశ్వశ్రేయస్సుకు సంబంధించినటువంటిది ధర్మ సంస్థాపనానికి పరికరంగా ఉపయోగించుకొని కృష్ణుడు ఎలా ఈ లోకాన్ని రక్షించాడు, ఈ భరత భూమిని రక్షించాడు అనేటువంటిది ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి అంతర్లీనంగా జరుగుతున్నది ఏమిటి అంటే కృష్ణుడు ధర్మ సంస్థాపనం ఎలా చేసుకుంటూ వచ్చాడు. అందుకే గరుడ కేతనము అన్నారు. అంటే ఆ దుష్ట సంహారం చేసి యుద్ధముల ద్వారా సంహారముల ద్వారా ఎలా ధర్మ సంస్థాపనం చేసుకుంటూ వచ్చాడు కృష్ణుడు అనేటువంటిదే ఇందులో మెయిన్గా కథాభాగం మనకి. ఇంకోటి కూడా చెప్పారు, అడవులకు వెళ్ళినప్పుడే హనుమంతుడు భీముడు కలుసుకోవడం జరిగింది. దానిలో కూడా వెనక ప్రణాళిక ఎవరిదంటే కృష్ణుడిదే అని చెప్పారు. ఎందుకంటే హనుమంతుడు అంటే ఎవరు, ఆయనలో ఎక్కడా ఖాళీ లేదు, 100% రాముడితో నిండి ఉన్నాడు. కాబట్టి అటు హనుమంతుడన్నా రాముడన్నా తేడా లేదు, ఇద్దరు ఒకటేని అర్థం. కాబట్టి ఇటు భీముడికి కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి పూర్తిగా అనుగ్రహించడం అనేటువంటిది అక్కడ ఎవరి ద్వారా జరిగింది అంటే హనుమంతుడి ద్వారా జరిగేట్టుగా చేశాడు పరమాత్మ అని ఈ గ్రంథంలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం కనుక గమనిస్తే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు 100 మంది కౌరవులు ఒక భీముడి చేతిలోనే మరణింపబడ్డారు. అర్జునుడు మిగతా వాళ్ళు లక్షల మందిని లేపుండొచ్చు. అసలు కౌరవులు 100 మందిలో 100 మంది పోయింది ఒక్కడి వల్లే, భీముడి వల్ల. అలాంటి ఆ భీముడికి అంతటి శక్తి రావడానికి అంటే అర్థం ఏమిటి అంటే అనుగ్రహమే శక్తి. అంటే ఆయన కౌగలించుకుంటాడు అక్కడ హనుమంతుడు. అంటే ఎలా అయితే రాముడు హనుమంతుడిని కౌగలించుకున్నాడో వాళ్ళిద్దరూ ఒకటయ్యారో. ఒకటవడం అంటే అర్థం ఏంటంటే ఇద్దరులో తేడా ఏం లేదు అని. ఎందుకని ఆయన ఎప్పుడు ఎవరిని స్మరిస్తూ ఉంటాడు, రాముడిని. అయస్కాంతం అయిపోయాడు ఆయన. అంటే ఆయన అంతకుముందు ఇనప ముక్కని కాదు, మనకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ మాస్టర్ గారు ఇచ్చింది. ఇనప ముక్క అయస్కాంతం దగ్గరికి వెళ్తే అది కూడా అయస్కాంతం అయినట్లుగా ఎప్పుడు రాముడినే స్మరిస్తున్నాడు. కాబట్టి రాముడికి ఆయనకి అభేదం అని చెప్పారు. ఇంకా హాస్యంగా కూడా, అంటే ఈ గ్రంథంలో కాకపోయినప్పటికీ మాస్టర్ గారు ఇంకా హాస్యంగా చెప్పారు నారద భక్తి సూత్రాల్లో చోట. మరి వీళ్ళిద్దరిలో ఎవరు శక్తిమంతులు అండి, హనుమంతుడా రాముడా అంటే ఒక పిసరు, గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే కూడా ఉన్నారు, ఒక పిసరు హనుమంతుడే గొప్ప అనుకున్నాం, కొంప మునిగింది ఏమీ లేదన్నారు అని అక్కడ హాస్యంగా చెబుతారు. హనుమంతుడికి రాముడి దగ్గర నుంచి కావాల్సిన పనులు ఏమీ లేవుట, కానీ రాముడికి మాత్రం హనుమంతుడు చాలా పనులు చేసి పెట్టాడు అన్నారు. కాబట్టి ఏం కంగారు పడక్కర్లేదు అన్నారు. అక్కడే మాస్టర్ గారు చెప్పారు, ఇందాక చెప్పుకున్నామే భక్తులంటే ఏంటో చెబుతూ నారద భక్తి సూత్రాల్లో చెప్పింది ఏంటంటే గుహుడు దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణ రాత్రిపూట ఆయన పడుకొని ఉన్నట్ట. మొదటి రోజు గుహుడు ఆశ్రమాల్లో మొత్తం ఎంట్రన్స్ అదే కదా, అడవికి వెళ్ళడానికి ముందు రాముడు సీత నేల మీద పరుంటే ఆ దర్భశయ్య మీద గుహుడును లక్ష్మణుడు రాత్రి తెల్లవారులు మాట్లాడుకుంటూ ఆ మందరు ఇట్లా కైకి ఇట్లా అందువల్ల కదా వీళ్ళు పడుకుందని మాట్లాడుకున్నారట. అక్కడ మాస్టర్ గారు చెబుతారు, అంటే వాళ్ళ మైండ్లో పూర్తిగా రాముడితో నిండి లేదు, కొంత ప్లేస్ ఇంకా ఉంది ఎవరికి, మందరిని ద్వేషించడానికి లేకపోతే కైకని ద్వేషించడానికి చోటు ఉంది. అది భక్తుడి లక్షణం కాదన్నారు. ఒళ్ళు గగురు పొడుస్తుంది, వాళ్లే భక్తులు కాదంటే ఇంక పరిస్థితి ఏమిటి. మనం అందరినీ భక్త మహాశైలాన్ని లోకల్లో వాడేస్తూ ఉంటాం. కానీ హనుమంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారి కూడా హనుమంతుడు లక్ష్మణుడి దగ్గరికి చేరో లేకపోతే రాముడి దగ్గరికి చేరో, ఏంటండి మీ మారుతల్లి ఇలా కోరిందట కదా, దానికి వెనుక మందుల కారణంట కదా, అయ్యో ఇలా అయిందట కదా, లేకపోతే మీరు అడవులో వచ్చేవాళ్ళు కాదట కదా అని ఎప్పుడు అడగలేదట. ఎందుకంటే ఆయనకు అడగడానికి ఒక ద్వేషించడానికి టైం లేదట, పూర్తిగా రాముడితో నిండి ఉంది. మనం కూడా అలా గురువుతో నిజంగా మనం నిండి ఉన్నాం అనుకోండి, ఒక సెంటర్లో ఉండే మిగతా వాళ్ళని ద్వేషించడమో వాళ్ళని తప్పులు పడడమో లేకపోతే గురువు గారి దగ్గరికే వచ్చి ఈ పెంటంతా వాళ్ళు తీసుకొచ్చి ఆయనకి చెప్పడం ఇవన్నీ మనం చేయము. కాబట్టి ఏమిటి, నిజమైన భక్తులు నద్వేష్టి, ఎప్పుడు కూడా 100% రాముడితో నిండి ఉన్నాడు. కాబట్టి ఆయనకి అభేదం. అలాంటి ఆయన యొక్క దగ్గరికి భీముడు వెళ్ళడం వల్ల జరిగింది ఏమిటి అంటే అంతటి శక్తి ఆయనకు కూడా ఆయనలోకి ప్రవహించడం. అటు అర్జునుడికి పాశుపతాస్త్రం దగ్గర పశుపతి అనే స్థితి దాకా చెప్పుకున్నాం కదా, శివుడికి కృష్ణుడికి భేదం లేదని. కాబట్టి ఆ రకమైనటువంటిది ఆయనకి కల్పించడము, ఈ రకమైన ఈయనకు కల్పించడము, ఇదంతా చేస్తూ ఇందులో చెప్తారు మాస్టర్ గారు. ఈ నాయకుడు ఎవరు మహాభారతానికి అంటే ధర్మరాజు అని చెప్పారు. అర్జునుడు వీళ్ళు కాదు, ధర్మరాజే నాయకుడు, శాంతరసము ప్రధానమైనటువంటిది అనేది కూడా ఈ గ్రంథం ద్వారా కూడా మళ్ళీ మనకు తెలియజేశారు. ఇదిగా ఉపన్యాసాల్లో తెలియజేసిన విషయాలే అవన్నీ కూడా దీనిలో కూడా మనకు తెలియజేశారు. అంటే ఈ రకంగా ఈ గ్రంథాన్ని కనుక మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ఉంటే మనకు తెలిసే విషయాలు ఏమిటి అంటే ఏ రకంగా శరణాగతి చెందడం, సర్వసమర్పణం చెందడం ఎలా చెయ్యాలి అనేటువంటిది ధర్మరాజు క్యారెక్టర్ ద్వారా మనకు తెలిసింది. ఆ సమర్పణం చెందుతూ ఉంటే ఏ రకమైన రక్షణ లభిస్తూ ఉంటుంది అనేది, వాళ్ళ ద్వారా ఎంతలాంటి మహాద్భుత కార్యక్రమాలు చేయిస్తాడు పరమాత్మ అనేటువంటిది. అంతేకాకుండా శరణాగతి చెందినటువంటి సర్వసమర్పణం చెందినటువంటి వాళ్ళ ఎడల పరమాత్మ కటాక్షం ఎలా ఉంటుంది అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈ గ్రంథం ద్వారా మాస్టర్ గారు మనకు అనుగ్రహించారు. మనం కొద్దిగానే చెప్పుకున్నాం అన్నీ అనుకోవక్కర్లేదు.
తత్వం లక్షణం తెలియడానికి అన్నం మెతుకులాగా కాసేపు చెప్పుకున్నప్పటికీ ఈ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మాత్రం ఎవరికైనా అది పట్టుకుంటే వదలబుద్ధి కాదు. మాస్టర్ గారు ఏ గ్రంథమైనా అంతే. కాకపోతే ఏంటంటే లోకంలో ఏవైతే భ్రమలు ఉన్నాయో రకరకాలుగా మనం వాళ్ళిట్లా మహాభారతాన్ని గురించి, ఆ కథల గురించి, ఆ క్యారెక్టర్ల గురించి మనం పొరపాటు పడేవి ఉన్నాయో ఆ పొరపాట్లన్నీ ఇక్కడ తొలుగుతాయి మనకి ఈ గ్రంథం ద్వారా. తొలగటమే కాకుండా ఎంతటి శరణాగతి చెంది జీవించారు, సర్వసమర్పణం చెందారు వాళ్ళందరూ కూడా. దాని ద్వారా మనకేమిటి అంటే మనం ఎట్లా పరమాత్మ లేదా గురువు ఎడల సర్వసమర్పణతో జీవించాలనేటువంటి దానికి సాధనగా, అనుభూతి పురస్సరంగా ఈ గరుడ కేతనం అనేది ఇవ్వడం జరిగింది. కనుక అలాంటి మనం కూడా, మనకు రాక్షసులు ఎవరు అంటే బయట ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. కనుక అలాంటి ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన సర్వసమర్పణం మనం చెందితే ఈ రాక్షసులు పోవాలని మనం అనుకోక్కర్లే. పరమాత్మకి సమర్పణం చెందితే అవన్నీ మనలో తొలగిపోతాయి. అలాంటి గరుడ కేతనం అనేటువంటిది ఆ స్వామి ఆ స్థితిని మనలో కూడా కల్పించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు గురువు రూపంలో. మనం దాన్ని అందిపుచ్చుకుందుము గాక. వాసుదేవ.